హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసి 80 సెంటీమీటర్ క్లాత్తో మీకు బుట్ట హ్యాండ్స్ అయితే చూపిస్తానండి. చూడండి, ఇక్కడ జైంట్స్ పడకుండా ఈ 80 సెంటీమీటర్స్లో కూడా మనం బుట్ట హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలని చూపిస్తాను. చూడండి, ఇది వచ్చేసి కరెక్ట్ మనకి 80 సెంటీమీటర్స్ ఉందండి. చూపిస్తాను మీకు. ఇది 80 సెంటీమీటర్స్ అనమాట. ఈ క్లాత్లో నేను కట్ చేస్తున్నాను, కానీ లావుగా ఉన్న వాళ్ళకైతే సరిపోదు. ఇది వచ్చేసి కొంచెం సన్నగా ఉంటుంది అనమాట. అమ్మాయి చిన్న సైజ్ బ్లౌజు. ఇక దీంట్లో అయితే ఎలా కట్ చేసుకోవాలని చూపిస్తాను. చూడండి, ఫస్ట్ అయితే కింద ఎడ్జ్ తగులు లేకుండా ఒక లైన్ వేసేసుకుంటున్నాను. ఇంకొక పావించి వచ్చేసి కుట్ల కోసం వేసేసుకుంటున్నాను. చూడండి, సిజర్ అనేది దగ్గరికి తీసుకోవాలి. ఇదేమో హెచ్చు తగులు లేకుండా కట్ చేసుకోవడానికి, ఇదేమో మనం కుడతాం కదా బ్యాక్ పార్ట్, దానికోసము ఈ విధంగా ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత చూడండి, బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, ఈ విధంగా మిడిల్కి మట్ చేసుకొని ఇలా చాలా చిన్న సైజ్, చూడండి చాలా చిన్న సైజ్ అనమాట. సన్నగా ఉంటుంది ఈ అమ్మాయి వచ్చేసి. ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చేసి టైట్ కుట్లు, ఇక్కడ తనకున్న ఎక్స్ట్రా క్లాత్ అనమాట. ఈ ఖర్చు ఉంటుంది కదా, ఈ ఖర్చు క్లాత్ ఈ 1 ఇంచ్ అనేది బ్యాక్ టక్స్ కోసం పెట్టేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అయితే వేసేసుకోవాలి. ఈ బ్లౌజ్కి చెస్ట్ చూసుకోకపోయినా ఏం పర్వాలేదండి, ఎందుకంటే చాలా చిన్న సైజ్. కానీ చూసుకుందాం, ఇంకా మనకు ఆమ్ రౌండ్ మ్యాచ్ అవ్వాలంటే చెస్ట్ చూసుకోవాలి. చూడండి, ఇక్కడ ఈ విధంగా పెట్టేసుకొని ఈ ఫస్ట్ హుక్స్ నుంచి ఈ చంక కింద కుట్టు వరకు చూసుకుంటే నాకు 7.5 వచ్చింది. అదే 7.5 ఇక్కడ పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ ఒక లైన్ అయితే వేసేసాను. నడుము లూజ్ ఎంత ఉంది? 24 నడుము లూజు. 7.5 అంటే 30 చెస్ట్ లూజ్ అనమాట. 6 ఇంచెస్ తేడా ఉంది. అంటే నడుము సన్నగా ఉంటుంది, చెస్ట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది నడుము కంటే కూడా. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ టక్స్ నుంచి షోల్డర్ వరకు ఈ విధంగా పట్టేసుకొని ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు హైట్ ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా. ఇది వచ్చేసి చెస్ట్ చూసుకున్నాం కదా, హైట్ చూసుకున్నాము. ఇక్కడ వరకు ఒక మార్కింగ్ అయితే వేసేసుకుందాము. ఇది వచ్చేసి బ్లౌజ్ కొత్త, ఇది వచ్చేసి మనం కుడతాం కదా కుట్లలోకి క్లాత్. ఇప్పుడు వచ్చేసి చూడండి, మళ్ళీ బ్యాక్ పార్ట్ ఇలా మిడిల్కి మట్ చేసుకొని ఈ విధంగా ఈ నడుము ఎంత ఉందో అంత ఇలా ఒక లైన్ ఇక్కడికి వచ్చింది కొంచెం పైకి, ఎందుకంటే మనం కుట్టేసరికి మళ్ళీ దిగుతుంది. ఇక్కడ నెక్ లూజ్ వచ్చేసి చాలా చిన్న సైజ్ కాబట్టి 2 ఇంచెస్ సరిపోతుంది. నెక్ లూజ్ వచ్చేసి 2 ఇంచెస్, షోల్డర్ వచ్చేసి బ్లౌజ్కి ఎంత ఉందో అంత. చూడండి, ఒక సైడ్ ఇటు సైడ్ ఖర్చు వచ్చింది, ఇటు సైడ్ ఖర్చు రాలేదు కదా, ఇటు సైడ్ ఖర్చు కోసం కొద్దిగా ఎక్స్ట్రాగా పెట్టేసుకొని ఈ బ్లౌజ్కు చంక డౌన్ వచ్చేసి 5 ఇంచెస్ సరిపోతుంది. 5 ఇంచుల చంక డౌన్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా వేసేసుకొని ఇక్కడ 1 ఇంచ్ చాలండి, సన్నగా ఉంటుంది కదా, 1 ఇంచ్కి ఇలా రౌండ్ తిప్పేసుకుంటే చూడండి, ఇక్కడ మనకి ఇప్పుడు చెస్ట్ ఎంత ఉందో ఒక్కసారి, సారీ చెస్ట్ కాదు, ఇక్కడ వచ్చేసి ఆమ్ రౌండ్ ఎంత ఉందో చెక్ చేసుకుందాం మనం. ఇక్కడ చంక డౌన్ 5 ఇంచులు తీసుకున్నాను, ఇక్కడ 1 ఇంచ్ గ్యాప్తో రౌండ్ తిప్పేశాను. ఇప్పుడు వచ్చేసి చూడండి, మనం ఆమ్ రౌండ్ చెక్ చేసుకోవాలన్నమాట. చంక టైట్ కుట్టు వరకు ఎంత ఉంటే అంత. 6.5 ఉందండి, 6.5కి కొద్దిగా తక్కువగా ఉంది. పైన 1/2 ఇంచ్ కుట్లకు వదిలేసుకొని ఈ విధంగా చెక్ చేసుకోవాలి. చూడండి, ఒక గీత తక్కువ వచ్చింది మనకు. 6.5కి సైజ్ ప్రకారం వచ్చేసింది, సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి నెక్ వచ్చేసి కింద 2 ఇంచెసే, పైన 2 ఇంచెసేనండి ఈ బ్లౌజ్కి. కింద పైన 2 సైడ్లు 2 ఇంచెసే, కింద పైన 2 ఇంచెసే, కింద 2 ఇంచెసే. చూడండి, ఈ విధంగా రౌండ్ తిప్పేసుకోవాలి. ఇప్పుడైతే నేను కట్ చేస్తున్నాను. చూడండి, బ్యాక్ టక్స్ వచ్చేసి షోల్డర్కి ఎదురుగా, మనకి ఇక్కడ నెక్ వరకు వేయకూడదు, నెక్కు దీనికి ఒక 1.5 ఇంచ్ తేడా అలా ఉండేటట్టు చూసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే ఏ విధంగా అయితే మార్కింగ్ ఉందో ఆ విధంగా కట్ చేస్తున్నాను. చూడండి, ఇలా నీట్గా కట్ చేసుకోవాలి.
ఇలా మొత్తం మనకు బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఇక్కడైతే నడుము దగ్గర వచ్చేసి ఒక 1/2 ఇంచ్ కట్ చేసేటప్పుడు ఈ విధంగా తీసేసుకుంటే బ్యాక్ పార్ట్ అనేది మనకు కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట. అంటే ఈజీ అని కాదండి, పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. వేసుకున్న తర్వాత మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇక్కడ కూడా ఒక టక్స్ పెట్టేసుకుందాము. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్. మన ఫ్రంట్ పార్ట్ కూడా నేను ఇక్కడనే తీస్తున్నాను. అయితే వీళ్ళకి క్రాస్ కటింగ్ అనేది అస్సలు నచ్చదు అనమాట. చూడండి, స్ట్రైట్ కటింగ్ చెస్ట్ ఉంటుంది కదా, స్ట్రైట్గా వేసుకుంటారు. చూడండి, ఇక్కడ ఇలా పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మొత్తం బ్యాక్ పార్ట్ ఎలా ఉంటే అలా మార్కింగ్ అయితే వేసేసుకోవాలి. నెక్ దగ్గర ఇలా వేసుకొని వదిలేసేయండి. మనం ఫ్రంట్ హైట్, ఫ్రంట్ నెక్ చెక్ చేసుకుంటాం కదా. ఇక్కడ వచ్చేసి ఒక ఈ బ్లౌజ్కి ఒక 1/2 ఇంచే తీస్తున్నాను నేను, ఎందుకంటే చిన్న సైజ్ కదా. ఒక 1/2 ఇంచ్ తీస్తే కుట్టేసరికి ఇంకొంచెం వచ్చేస్తుంది. 1/2 ఇంచ్ అనేది సరిపోతుంది లోపలికి లోత్ అనేది. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ హైట్ ఈ విధంగా ఫ్రంట్ హైట్ ఇలా టేప్తో ఇలా పెట్టేసుకొని చూసుకుంటే నాకు ఖర్చుతో కలిపి పైన ఖర్చు కలిపి 10.5 వచ్చిందండి. నేను ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా కలిపేసుకుంటున్నాను, ఎందుకంటే కింద ఖర్చు కూడా కావాలి మనకి. ఇక్కడికి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ వేసేసుకొని చూడండి, ఈ విధంగా లైన్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్. ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా ఒక సైడ్ చూసుకోవాలి. నాకు వచ్చేసి 6.5 ఉందండి, అదే 6.5 ఇక్కడ పెట్టేసుకుంటే మనకు కరెక్ట్గా నేను ముందు వేసిన మార్కింగ్కే సరిపోయింది. ఇక్కడనే ఈ విధంగా రౌండ్ తిప్పేసుకుంటున్నాను. ఇది చిన్న సైజ్ కాబట్టి ఈ రౌండ్ సరిపోతుంది. అదే ఒకవేళ పెద్ద సైజు ఉండి రౌండ్గా కావాలంటే ఇక్కడ సైడ్ కూడా కొద్దిగా ఎక్స్ట్రాగా తీసుకోవచ్చు, దీనికైతే అవసరం లేదు. ఇంకా ఉక్స్ పట్టికి విషయానికి వస్తే కొంతమంది కస్టమర్స్ వాళ్ళ ఉక్స్ పట్టి ఎంత ఉందో అంతే రావాలంటారు. అటువంటిప్పుడు ఇలా చెక్ చేసుకోండి. నాకు చూడండి 3 ఇంచులకు కొద్దిగా తక్కువగా ఉంది. నేను ఒక 4 ఇంచులకు తక్కువ 3.5 ఇంచులు అలా తీసుకొని ఈ విధంగా షేప్ ఇచ్చేస్తున్నాను. చూడండి ఇక్కడ ఈ విధంగా అయితే షేప్ ఇచ్చేసాను. లేదంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా 4 ఉక్స్ వరకు కూడా పెట్టుకోవచ్చు అనమాట, అది మన ఇష్టం. చూడండి, ఇక్కడ నేను 4 ఇంచుల వరకు ఇస్తున్నాను. 4 ఇంచుల వరకు ఇక్కడ ఎక్కువ డౌన్ లేదు, షేప్ లేదు అనుకోదు, ఎందుకంటే వీళ్ళకి చెస్ట్ లేదు కదా. చెస్ట్ లేనందుకు ఇది ఎక్కువ డౌన్ రాలేదు, క్లాత్ అనేది తక్కువగా వచ్చిందనమాట. ఇలా చెస్ట్ని బట్టి కట్ చేయాలి. ఇప్పుడు డాట్స్ వచ్చేసి వీళ్ళకి 2.5 ఇంచులు అయితే ఎక్స్ట్రా అయిపోతుందండి. 2.5 ఇంచులకి ఫస్ట్ డాట్ గ్యాప్ వచ్చేసి 1.5 ఇంచ్ సరిపోతుంది. చెస్ట్ అసలు లేదనమాట, ఫ్లాట్గా వేయాలి. వీళ్ళకి వేసినా కూడా ఫ్లాట్గా వేయాలన్నమాట, సన్నగా లేచినట్టుగా కాకుండా ఫ్లాట్గా వేయాలి. ఇప్పుడు ఏ విధంగా అయితే మార్కింగ్ ఉందో అదే విధంగా కట్ చేసుకుంటున్నాను. చూడండి, నీట్గా చాలా ఈజీగా సింపుల్ మెథడ్లో ఉంటుందండి. పర్ఫెక్ట్ కొలతలు ఉంటాయి, సింపుల్గా అర్థమైపోతుంది అనమాట. ఎప్పుడైనా డైరెక్ట్గా వాయిస్ ఇచ్చి కట్ చేద్దామంటే చూడండి, ఒక ప్రైవేట్ స్కూల్కి ఈరోజు స్కూల్ లేదు, పిల్లలంతా ఇంటి దగ్గర ఉన్నారు, ఒకటే గోల. ఈ సైడ్ వైపున చెక్ చేసుకోలేదు కదా అనుకుంటున్నారు కదా, ఇది చూడండి కరెక్ట్గా వచ్చేస్తుంది మనకి. ఇప్పుడు వచ్చేసి ఉట్ట హ్యాండ్స్ తీద్దాము. తీసిన తర్వాత క్రాస్ బెల్ట్ ఇక్కడ వచ్చేస్తుందండి మనకి. ఈ హైట్ అనేది సరిపోతుంది. లేదంటే మీకు హైట్ కావాలంటే మన నడుము లూజ్ ఉంటుంది కదా, ఈ నడుము లూజ్ ఎంత ఉందో అంత హైట్ క్రాస్ బెల్ట్ తీసుకుంటే సరిపోతుంది, పొడవు అన్నమాట. చూడండి, ఇది 10 ఇంచులు ఉంది. ఇక్కడ వచ్చేసి ఈ సైజుకు 4 ఇంచులు తీసుకుంటున్నాను. చెస్ట్ లేదు కదా, కొంచెం పెద్దగానే ఉంటుందన్నమాట క్రాస్ బెల్ట్. నాకు ఈ క్రాస్ బెల్ట్ అనేది సరిపోతుంది. చూడండి, నేను ఇంకొక పీస్ అయితే తీసుకుంటాను. ఇప్పుడు ఒకటి తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి
బుట్ట హ్యాండ్స్ అన్నాను కదా, నేను ఇక్కడ బ్యాక్ తీసాను, ఫ్రంట్ తీసాను కదా, 2 సైడ్లు వెళ్ళిపోగా ఇటు సైడ్ మిగిలింది కదా, దాంట్లో బుట్ట హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నాను. చూడండి ఇలా నీట్గా పెట్టేసుకొని ఈ దానికి వచ్చేసి ఈ బ్లౌజ్కి వచ్చేసి పట్టి ఎక్కువగా ఉంది, నేను చిన్న పట్టు వేస్తాను అనమాట. నేను కట్ చేసే బ్లౌజ్కి చిన్న పట్టు వేస్తాను కాబట్టి హైట్ వచ్చేసి 5.5 ఇంచులు అండి, 6 ఇంచులు తీసుకుంటున్నాను నేను ఖర్చుతో కలిపి. కింద పైన ఖర్చుపోతే మనకు 5 ఇంచులు మిగులుతుంది. ఒక 5 ఇంచులు అనేది బుట్ట కోసము. ఈ విధంగా తీసేసుకొని ఇక్కడ నుంచి మనం బ్లౌజ్ కొంత తీసుకోవాలి. ఇంకా ఇక్కడ నుంచి ఎలా అంటే ఈ బ్లౌజ్ ఉంటుంది కదా, ఈ విధంగా పెట్టేసుకొని మనకు డౌన్ ఇక్కడికి ఉంది, ఈ మార్కింగ్ను కలిపేసుకుంటూ ఇలా డౌన్ ఇచ్చేస్తే మనకి బుట్ట హ్యాండ్ అనేది రెడీ అయిపోయింది. చూడండి ఇక్కడ ఇంకా మీకు బుట్ట ఎక్స్ట్రాగా లేవాలంటే ఇటు నుంచి ఈ విధంగా పైకి కూడా తీసుకోవచ్చు అనమాట. ఇలా ఈ విధంగా తీసుకోవచ్చు. నేనైతే ఇది కట్ చేస్తున్నాను, కానీ ఇక్కడ మనకు హైట్ కొంచెం తగ్గించాలి. ఇలా ఈ విధంగా షేప్ ఇస్తే ఈ బుట్ట అన్నది లేసినట్టుగా వచ్చి పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ గీత కాదండి, ఈ గీత ఇక్కడ హైట్ తీసుకుంటే ఇది, ఈ హైట్ తీసుకుంటే ఇది కొంచెం డౌన్ లోపలికి చేయాలన్నమాట. చేసి కట్ చేస్తే మనకు వచ్చేస్తుంది. మనం ఇక్కడ కొలత పెట్టుకున్నాం కదంటే ఈ క్లాత్ మిగులుతుంది కదా పైన వేయడానికి, ఇది కిందకి వస్తుంది కాబట్టి కొంచెం డౌన్ ఇచ్చుకుంటే షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ బుట్ట హ్యాండ్కు లోతు తీయాల్సిన అవసరం ఏమీ లేదు, పర్ఫెక్ట్గా కుదురుతుంది. చూడండి ఇక్కడ ఒక టక్స్ అయితే పెట్టేసుకొని ఇక్కడ కూడా ఒక టక్స్ పెట్టేసుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మనం బుట్ట వస్తుంది అనమాట. ఇలా బుట్ట వచ్చేస్తుంది. చూడండి మనకి బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది. సింపుల్గా ఈజీగా ఉంటుందండి. మెయిన్ క్లాత్ అయితే ఇంకా కట్ చేసేది ఏం చూపించట్లేదు, నాకు టైం అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. వీడియో చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.